నమస్తే అందరికీ. ఇప్పుడైతే మనం మంగళగిరిలో ఉన్న గంజి హ్యాండ్లూమ్స్లో ఉన్నాము. వీళ్ళైతే ఎన్నో సంవత్సరాలుగా ఈ మంగళగిరి అనే చీరల్ని నేస్తూ వాళ్ళు హోల్సేలర్స్కి, రీటైలర్స్కి నాణ్యతగా ఉన్న ఫ్యాబ్రిక్ని వీళ్ళు సేల్ చేస్తున్నారు. అండ్ మంగళగిరిలో గంజి హ్యాండ్లూమ్స్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అండ్ వీళ్ళ ఫ్యాబ్రిక్ మీద చాలా ట్రస్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు డబుల్ వీవింగ్ కానీ, సింగిల్ వీవింగ్ కానీ, కాటన్స్ అన్ని చూసుకోవడానికి మనం ఇప్పుడు గంజి హ్యాండ్లూమ్స్ వాళ్ళ హబ్లో అయితే ఉన్నాము. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను. అసలు మనం ఇప్పుడు ఈ మంగళగిరి చీరలు ఎలా నేస్తారో చూద్దాము. దీన్నైతే రాట్నం అని అంటారన్నమాట. ఇది ఊరికే వాళ్ళు శాంపుల్గా చూపించడానికి ఇక్కడ పెట్టారు. దీన్నైతే నూల్ అని అంటారు. ఇలా బల్క్గా అంటే మనకి పత్తిని, ప్యూర్ కాటన్ నూలునైతే ఇలా వాళ్ళు ఉడకపెడతారనమాట చుట్టి బండిల్స్ కింద. తర్వాత అయితే దాన్ని మనకి డైయింగ్ ప్రాసెస్ చేస్తారు. సో కలర్స్, కావాల్సిన కలర్స్ వాళ్ళు తీసుకుని ఆ నూలుని ఇలా డైయింగ్ అనేది చేస్తారు. డై చేసిన తర్వాత వాటిని చక్కగా ఆరబెట్టిన తర్వాత బండిల్స్ కింద చేస్తారు. వాటిని వీళ్ళు కండీలు అని అంటారన్నమాట. ఇది కంప్లీట్గా తయారైన కండీలు. ఇవి ఎలా చేస్తారంటే చూడండి, అట్నుంచి ఇటు ఒక దువ్వాన లాంటి దాంతో గెంజి స్ప్రే చేసి వాటిని నీట్గా చేత్తోనే బండిల్ కింద కడతారు. సో ఈ మంగళగిరిలో కూడా ఇంటింట ఈ రాట్నాన్ని తిప్పుతూ చీరలు నేసే కండీలు ఉంటాయన్నమాట. చిన్న చిన్న దారప్రిల్లు మనం మిషన్ ఎలా కుడతామో అలాగే పట్టు చీరలు నేయడానికి ఇలా దారాలు. మనం చూసిన ఆ పెద్ద కండీల నుంచి వీళ్ళు తీసుకుని ఇలా రాట్నం ఉపయోగించి చిన్న చిన్న కండీలతోటి దారాలు అయితే తయారు చేస్తారు. ఇవి మగ్గాల దగ్గరికి తీసుకెళ్ళి నేయిస్తారనమాట. 4-5 మగ్గాలు అయితే ఉన్నాయి. సో చూడండి, హ్యాండ్లూమ్ అనమాట. సో మనకి జనరల్గా పిట్లూమ్ అంటే మనకు అప్పట్లో కిందకి అంటే ఈ పెడలింగ్ అనేది కిందకు ఉంటుంది. ఈ మగ్గం అనేది ఫ్లోర్ లెవెల్కి వచ్చి మనకి ఆ పెడలింగ్ అనేది కింద అండర్ గ్రౌండ్లో, లోపల గ్రౌండ్లోకి ఉంటుంది. దాన్ని మనం పిట్లూమ్స్ అంటాము. సో ఇప్పుడు ఇవి స్టాండ్ లూమ్స్ అన్నమాట. సరే, పెడలింగ్ తొక్కినప్పుడు మనకి ఇగోండి థ్రెడ్ అనేది మనకి దీంట్లో ఇలా బోట్ షేప్లో ఉంది చూడండి, దీంట్లో నాడి. సో ఇది నాడి అనమాట. ఇలా మనకి ఇందాక చూసారా కండీలు, ఇందాక కండీలు ఇలా తయారు చేసి పెట్టారు కదా ఆవిడ, అలాంటి కండీలు ఇందులో పెడతారన్నమాట. సో ఇందులో పెట్టి ఈ నేసే వాళ్ళు దీంట్లో కరెక్ట్గా సెట్ చేసుకు చూడండి ఎంత అలైన్మెంట్ కావాలి. ఒక్కొక్క థ్రెడ్ ఈ డిజైన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఒక్కొక్క థ్రెడ్, ఒక్కొక్క డిజైనింగ్, ఆ డాబీ అనేది కరెక్ట్గా క్రియేట్ చేసి అలా సెట్ చేస్తారు. దాని ద్వారా ఈ అల్లడం అనేది చేస్తారు. ఇది చూస్తారంటే జొన్నల చెట్టు నుంచి వచ్చిన స్టిక్ తోటి తయారు చేస్తారు. చూడండి ఎంత సన్నగా ఉందో. అసలు మనకి వీవింగ్ ఎలా వస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ చూస్తే ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క దాంట్లో, అంటే మనం ఇంత పెద్ద శారీ, ఇంత లెంత్ ఉన్న శారీ కట్టుకున్నాం, ఎన్ని థ్రెడ్స్ నేయాలి. ఈ అచ్చు నేసే వాళ్ళు సపరేట్గా ఉంటారు. మళ్ళీ ఒక్కొక్క వర్క్ ఒక్కొక్కరు నేర్చుకుంటారండి. ఇందులో అన్ని వర్క్స్ అందరు చేయలేరు. సో ఒక శారీ చేయాలంటే దాదాపు 10 మంది 10 రకాలుగా పనిచేస్తే కానీ మనకు ఒక శారీ బయటకు రాదు. వీళ్ళు హ్యాండ్లూమ్ శారీస్ తయారీ విధానం నేను అంతా చూశాను. చాలా క్వాలిటీగా చేస్తున్నారు. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు కూడా అన్ని చూపిస్తాను రండి. సో ఫస్ట్ మనకి కనిపించే ప్లెయిన్ మంగళగిరి పట్టు శారీస్ చూస్తున్నాం చూడండి. ఇది ప్లెయిన్ శారీ ఉంటుంది, కానీ పట్టు ప్లెయిన్ శారీస్. దీనికి మనం డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ బ్లౌజెస్ వేసుకోవచ్చు. బ్లౌజ్ని హైలైట్ చేసుకుని శారీని ఇలా డీసెంట్గా పెట్టుకుంటే మనం ఎనీ ఫంక్షన్స్కి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది నేను ప్లెయిన్ శారీ మీకు కొంచెం కాలేజ్ ఫంక్షన్స్కి కానీ అలాంటి వాటికి యూస్ చేసినా కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. కొంచెం పార్టీ కైండ్ ఆఫ్ శారీస్, కొంచెం జరీ ఉండి అలాంటి శారీస్ కూడా నేను చూపించిపోతున్నాను. ఇది ప్లెయింజింగ్, పళ్ళు చేంజ్ వస్తుంది అండ్ బ్లౌజ్ చేంజ్ వస్తుంది. నైస్ పింక్, బ్రైట్ పింక్. దీనికి ఇట్లా సిల్వర్ జరీ లైన్స్ వచ్చాయి. సో ఇవన్నీ వీలే స్వయాన అన్ని శారీస్ నేయిస్తారు. ప్యూర్ పట్టు ఉంటుంది. ఇది చూడండి లైన్స్ ఎంత బాగుందో, లాంగ్ స్ట్రైప్స్, పింక్ కలర్ కూడా చాలా బాగుంది శారీ. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్. సో ఈ శారీ ఎంతండి? 2400. ఓకే, ఈ శారీ వచ్చేసి 2400. చూడండి కలర్ ఎంత, శారీ అసలు ఈ షైన్ కానీ శారీ లైన్స్ కానీ మనం ఇటువంటి కలర్ ఆల్మోస్ట్ ఎల్లో కలర్ ఉంది. సో నేను వేసుకున్న కరెక్ట్ బ్లౌజ్కి మ్యాచ్అప్ అయింది. చూడండి కాంట్రాస్ట్. అసలు ఈ కలర్ కూడా ఎంత, ఆల్మోస్ట్ అందరు వార్డ్రోబ్స్లో పింక్స్ ఉన్నాయి, కానీ అయినా కూడా ఈ శారీ చూస్తే తీసుకోవాలనిపిస్తుంది. అంత బాగుంది శారీ. లాంగ్ స్ట్రైప్స్, చాలా లుక్ ఉంది శారీ విత్ కలర్ కాంబినేషన్. మంగళగిరి పట్టు బెనారస్ బార్డర్ శారీ చూస్తున్నాము చూడండి. ఇది జస్ట్ 2 ఇంచెస్ బార్డర్లో టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ. అందరికీ చాలా నచ్చుతుంది ఇలాంటి శారీ. అండ్ మంగళగిరిలో గ్రీన్కి, పింక్కి, ఎల్లోకి ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. అందులో నేను స్పెషల్ ఫ్యాన్ గ్రీన్ శారీకి అయితే. చూడండి ఈ శారీ ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మనం ఇలా బార్డర్ చూడండి, దీనికి మొత్తం ప్లెయిన్ వస్తుంది.
సో ఈ శారీస్ మనకి ప్రైజీగా అనిపించినా కూడా కానీ కడితే మాత్రం చాలా లుక్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ వేసుకున్నది కూడా మంగళగిరి శారీయే. మంగళగిరిలో ఇప్పుడు చెక్స్ మోడల్ అనమాట. చెక్స్ మోడల్లో చూసారా మినిమల్ చెక్స్ వచ్చాయి, మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఎగ్జాక్ట్ స్క్వేర్ అప్ చెక్స్ వచ్చాయి. దాంట్లో మనకి 250K బార్డర్ అండ్ అల్లల బార్డర్ అంటారంటే టెంపుల్ బార్డర్. సో ఈ బార్డర్కి పైన మనకు జనరల్గా చిన్న బార్డరే వస్తుంది మంగళగిరికి. ఇది 1.5 to 2 inch బార్డర్ వస్తుంది. చూడండి మొత్తం చెక్స్. ఇందులో చూసారా నేవీ బ్లూ కలర్. సో మనం ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ గ్రీన్స్ ఎల్లోస్ చూసాం కదా, అందుకే డిఫరెంట్ కలర్ చూపిస్తున్నాను. నేవీ బ్లూ అండి, నేవీ బ్లూ బ్యూటిఫుల్ ఉంది కలర్, చాలా చాలా బాగుంది. చూడండి, పెళ్లి కూతుర్ల కలెక్షన్లో ఒక మంగళగిరి శారీ కొంచెం రిచ్గా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి కలెక్షన్కి వెళ్ళొచ్చు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి కలర్ మంచి గ్రీన్, ఇది డార్క్ గ్రీన్ అని చెప్పలేము. సో కొంచెం లీఫ్ గ్రీన్, ఎగ్జాక్ట్లీ లీఫ్ గ్రీన్. చూడండి దీనికి విత్ బార్డర్, దీనికి మనకి బార్డర్ అనేది హైలైట్ బార్డర్ 500K వస్తుంది. చూడండి, సో కలర్స్ బట్టి మనకి బ్యూటిఫుల్గా ఉంటాయి కలెక్షన్స్. చూడండి నేత వస్తుంది ఫ్యాబ్రిక్. సో అందుకే దీని కాస్ట్ వచ్చేసి 10,000 రూపీస్ ఉందండి. సో వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి. మనకి శారీ కనుక నచ్చినట్టయితే వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టినట్టయితే వాళ్ళు కలర్స్ అయితే చూపిస్తారు. అన్ని బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఇది మనకి డైరెక్ట్ టిష్యూ కాదు, ఇది నేసింది అన్నమాట. ఈ లైన్స్ మనకి సిల్వర్ లైన్స్ కనిపించేది, అందుకోసం దీని కాస్ట్ వచ్చేసి 6,500. దేని లుక్ దానికి ఉందండి. ప్రతి శారీలో ఒక ప్రాధాన్యత అనేది ఉంది. దేనికో బార్డర్ దగ్గర కానీ 2 inch బార్డర్లో కానీ ఇంచ్ బార్డర్స్ వైజ్ కానీ ఫ్యాబ్రిక్లో కానీ సో క్లాత్ బట్టి వాళ్ళ ప్రైసింగ్ అనేది ఉంటుంది. టిష్యూ వీవింగ్, సో దానివల్ల ఈ శారీ అనేది కొంచెం షైన్ ఉంటుంది. చూడండి, అప్పుడు మనం నైట్ పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఇలాంటివి కట్టుకెళ్ళచ్చు. సో బార్డర్ వచ్చింది, కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది. పైన బార్డర్లో డిఫరెన్స్, ఇలా చెక్స్ బార్డర్ ఇచ్చారు. చూడండి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది మనకి. ఇలా చెక్స్ బార్డర్ వచ్చి ఇట్లా లైన్స్ ఆఫ్ డిజైన్, అంటే మనకు బార్డర్స్లో డిఫరెన్సియేషన్. ఒక్కొక్కరు మంగళగిరిలో 2, 3, 4, 5 టైప్ ఆఫ్ అంటే మెటాలిక్ గోల్డ్ అనేది కొత్త ప్యాటర్న్ ఇది మంగళగిరిలో. సో చూడండి, ఇప్పుడు దాకా మనకి సిల్వర్ కైండ్ ఆఫ్ కనిపిస్తున్నాయి, మరి గోల్డ్ కనపడలే కదా. చూడండి మెటాలిక్ గోల్డ్. సో శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మెటాలిక్ గోల్డ్లో. సో మంగళగిరి లుక్ కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఉంది. మనకి సిల్వర్లో చూసి గోల్డ్లో చూడండి ఎంత డిఫరెంట్ లుక్ ఉందో, ఇంకా గ్రాండియర్గా కనపడుతుంది. శారీ చూసారా, బార్డర్ కడ్డీ బార్డర్, డబల్ కడ్డీ బార్డర్ లాగా వచ్చి అండ్ మధ్యలో మనకి ఇన్ని లైన్స్ అని వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. దీని బార్డర్ నేను చూపిస్తాను చూడండి హైలైట్ చేసి. 6,500 రూపీస్. చాలా వర్తీగా అనిపిస్తుంది శారీ, ఎందుకంటే ఇది నేను రీసెంట్గా చూసిన దాంట్లో కొత్త కలెక్షన్ అండ్ చాలా బాగుంది. ఈ జరీ చూసారా, ఇది మెటాలిక్ గోల్డ్, నాట్ థిక్ గోల్డ్, మెటాలిక్ గోల్డ్. అండ్ పళ్ళులో వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుంది. కలెక్ట్ చేయడంలో మనకి లుక్ కూడా బోర్ కొట్టదు. అండ్ చూసారా ఈ సారీ ఆల్మోస్ట్ దీని లుక్ అయితే ఎంత బాగుందంటే పైన ప్లెయిన్ బార్డర్ వచ్చింది చూడండి. అండ్ చూడండి జరీ చెక్స్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? చెక్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ. హ్యాండ్లూమ్ వచ్చేసరికి కదా, అవునండి. కూడా డబల్ వీవింగ్ అండి. చూడండి మనకి శారీ క్వాలిటీ అనేది తెలుస్తుంది క్లియర్గా. సో డబల్ వీవింగ్ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటిలో మీకు కలర్స్ కావాలంటే ఇది స్క్రీన్ షాట్ పెట్టినట్టయితే వీళ్ళు కలర్స్ చూపిస్తారు. అండ్ 6,500 అనేది చాలా వర్త్. బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ న్యూ కలెక్షన్ కూడా ఇది. యా, హ్యాండ్లూమ్ పట్టు ఉంటుంది, అంటే మన ప్రతి పోగు కూడా ప్యూర్ పట్టుతో చేస్తారు. సో దాని మీద మనం పోచంపల్లి కాంబినేషన్ తీసుకొని పోచంపల్లి ప్రింట్ ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీ చూసారా. బార్డర్ వచ్చేసి కంప్లీట్ ఇక్కడ కడ్డీ వచ్చి పైన ఇట్లా మనకి టెంపుల్ బార్డర్ వచ్చింది. తర్వాత వచ్చేసి 5 inch బార్డర్ ఉంటుందండి. అండ్ ఈ పట్టు మొత్తం చూసారా, ఈ డిజైన్ పోచంపల్లి డిజైన్ మొత్తం వీవింగ్ చేసిన శారీ ఇది. కంప్లీట్ మనకి ఈ నేతలోనే ఈ శారీ డిజైన్ అనేది వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3,500. ఆ రేంజ్లో చూసే వాళ్ళకి మాత్రం మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి వల్ల మనకి శారీ లుక్ అనేది కొంచెం ఎక్కువ కనపడుతుంది. సో అండ్ విత్ అవర్ బడ్జెట్ 3,500 అంటే చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు ప్రైజ్. సో వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మనకి కలర్స్ బట్టి కూడా శారీ ఒక్కోసారి లుక్ వస్తూ ఉంటుంది. డిజైన్ అనేది ఆల్రెడీ పోచంపల్లి ఇక్కత్ డిజైన్ అనేది మనకు చాలా టఫెస్ట్ గ్రాఫిక్ డిజైన్. సో అలాంటి డిజైన్ వీళ్ళు నేస్తారు. సో ఇది అంత ఈజీ పని కాదండి. ఈ చీర నేయడానికి 15 రోజులు పడుతుందంట టైము. ఎందుకంటే ఈ డీటెయిలింగ్ చూసారా, ఈ జిగ్జాగ్, ఇది జిగ్జాగ్ చూసారా. ఈ మనకి అరేంజ్మెంట్స్ కానీ మీకు ఆల్రెడీ నేను మగ్గం అల్లేవన్నీ అరేంజ్మెంట్స్ అవి చూపించాను కదండి, అచ్చులు అవి. సో అవి మనకి డిజైన్ రావడానికి
10-15 డేస్ మొత్తం ఓవరాల్ శారీ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇది చాలా కష్టమైన వర్క్. ఈ జిగ్జాగ్ ప్యాటర్న్స్ అనేది అల్లడం అనేది చాలా కష్టమైన పని. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 11,000 రూపీస్ అండి. ఎంత లుక్ ఉందంటే దీని ఎలిగెంట్ లుక్ ఉంది శారీ. కలర్ కాంబినేషన్ చూస్తే పీచ్, రెడ్, పింక్, దానికి మనకి మంచి పర్పుల్ వైలెట్ బార్డర్ మిక్స్ అయిన కలర్ వచ్చింది. చూడండి సారీ డెఫినెట్లీ పోచంపల్లి శారీస్ అనేది అందరి దగ్గర ఉంటాయి. అక్కడి కలెక్షన్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా దేని డిజైన్ ప్రకారం ట్రెండ్ ప్రకారంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ టై అండ్ డైట్ షిబోరి ప్రింట్ ట్రెండింగ్ ఉంది కాబట్టి వీటిల్లో కూడా ఈ ట్రెండ్ అనేది తీసుకొచ్చారు. చూడండి నైస్. మనకి నచ్చినట్టయితే వాళ్ళు మనకి కలర్స్ అనేది చూపిస్తారు. శారీసే కాదు మన పిల్లలకు కూడా మంగళగిరి లంగా ఓనీలు వేయచ్చు. ఎందుకంటే జనరల్గా పట్టు లంగా ఓనీలు హెవీ ఉంటాయి, పిల్లలు వేసుకోను అంటారు. సో అలా కాకుండా ఇలాంటి లైట్ వెయిట్ పట్టు లుక్, రిచ్ లుక్ వచ్చే ఫ్యాబ్రిక్స్ తోటి మన లంగా ఓనీలు చేసినట్టయితే క్లాస్గా ఉంటుంది అండ్ లుక్ ఎలిగెంట్ లుక్ వస్తుంది. అండ్ పట్టు ఫ్యాబ్రిక్స్ వేసుకున్న మనకి ఫీల్ కూడా ఉంటుంది. కింద లంగా ప్లెయిన్ ఉంది కాబట్టి మనకి చున్నీ అనేది ఇట్లా గ్రాండ్గా ఉంటుంది. ఒక చున్నీ మనం ఓపెన్ చేసి చూద్దాము. ఓనీ ఎంత బాగుంది చూడండి. 5,500 చూడండి లంగా ఓనీ. ఇది దానికి మనకి కాంబినేషన్ ఆఫ్ ఇది కింద. సో బ్లౌజ్ కూడా దీంట్లోనే ఉంటుంది. మనం హాయిగా హ్యాండ్స్కి ఎక్కువ వర్క్స్ కూడా వెళ్ళకుండా హ్యాండ్కి ఇది మన బార్డర్ వేసుకోవచ్చు, లెహెంగా డిజైన్ చేసుకోవచ్చు. ఓనీ చూడండి ఎంత క్లాస్గా ఉంటుందంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు. లంగా ఓనీల్ కాంబినేషన్లో తీసుకునే వాళ్ళు మంగళగిరి కలెక్షన్కి వెళ్ళిపోవచ్చు. రకరకాల రంపం డిజైన్ వచ్చింది చూడండి. ఇది మనం లంగా ఓనికి వాడుకోవచ్చు, లేకపోతే డ్రెస్కి వాడుకోవచ్చు. ఏదైనా కూడా దుపట్టాను హైలైట్ చేయాలి లుక్ అన్నప్పుడు ఇట్లాంటి కలెక్షన్స్కి వెళ్ళచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 3,000 రూపీస్. సో జైపూర్ ప్రింట్ ఇది న్యాచురల్ హ్యాండ్మేడ్ ప్రింట్ అంట. సో అందుకే దీని కాస్ట్ అంత ఉంది. గిరి కాటన్ పైన కాంబినేషన్ బగ్రూ ప్రింట్. సో చూడండి అండ్ నిజాం బార్డర్ అంటది అటు. దీన్ని 2 ఇంచ్ బార్డర్ వస్తుంది. సో ఆల్మోస్ట్ మంగళకి ఇది 3,950 రూపీస్. సో చాలా సాఫ్ట్ ఉన్న ఫ్యాబ్రిక్. సో చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. జస్ట్ ఈ పెయింటింగ్ చేయడానికి 4,000 కాస్ట్ అవుతుందంట. సో ఈ శారీ ఎంత ఉందండి? 7,000. ఈ శారీ ప్రైస్ చూసారా? 7,000 శారీ. జస్ట్ ఒక కాటన్ శారీలా కనపడుతుంది కానీ ది పెయింట్లో ఉన్న చూడండి, పెయింట్లో ఉన్న లుక్కే వేరు. సో డిఫరెంట్. అసలు మనం డైరెక్ట్గా చూసినట్టయితే ఈ శారీ లుక్ చాలా బాగుంది. ప్యూర్ కాటన్ శారీ అండ్ హ్యాండ్తో చేసిన పెయింటింగ్. ఇది మొత్తం హ్యాండ్తో చేసిన పెయింటింగ్ అండి. దీని జస్ట్ పెయింటింగ్ కాస్ట్ 4,000 అవుతుందంట ఒక శారీ. ఎన్ని రోజులు పట్టొచ్చండి ఈ శారీ ఇంచుమించు మీకున్న ఐడియా ప్రకారం? ఇది ఎల్లు వచ్చేసరికి మీకు 3 నెలలు పట్టింది మేడం. ఈ శారీ 3 months పట్టిందంటండి చేయించడానికి. ఎక్కడ చేస్తారండి? ఎక్కడ చేస్తారు? జైపూర్లో మన ఇక్కడ మంగళగిరిలో నేసిన శారీ అక్కడికి పంపించి అక్కడ పెయింటింగ్ చేయించి ఇంత తిరిగి వచ్చిన శారీ అండి. ఇది 7,000 రూపీస్ పట్టింది. కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చూడండి దీని లుక్కే చాలా బాగుంది అసలు. డెఫినెట్గా శారీ అయితే చాలా అద్భుతంగా. ఇది వితౌట్ జరీ ప్యూర్ కాటన్ అనమాట. ప్యూర్ కాటన్ చూసారా? ఇది 1,600. ఎంత లైట్ వెయిట్ ఉందో. సో చాలా లైట్ వెయిట్ మంగళగిరి కాటన్ శారీ అండి ఇది. సో ఓకే అండి. ఓకే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే అండి. రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే. ఇది పళ్ళు వస్తుంది. ఓకే అండి. ఇది పళ్ళు వస్తుంది. ఓకే. సో మంగళగిరి మనకి కాటన్ అంటే మంగళగిరి జనరల్గా పట్టులో కూడా మనకి ఈ నిజాం బార్డర్ అనేది మనకి ఫేమస్. సో అట్లా కాటన్లో మాట అండి. ఇది ఎంత అండి ప్రైస్? 2,200 కుట్టాస్ అండి ఇవి. చూడండి ప్యూర్ కాటన్. ఇది ఎంత పడుతుందండి? 3,500 అంట సారీ అండి. రన్నింగ్ బ్లౌజ్ చాలా బాగుంది. బుటీస్ వచ్చి పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి ఇట్లాంటి శారీస్. చాలా బాగుంది చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. ఇది టెడ్ బార్డర్ అండి. టెడ్ బార్డర్లో చాలా లైట్ వెయిట్. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా చాలా లైట్ వెయిట్గా ఉంది. ఓకే చూడండి. ఓకే శారీ మొత్తం ఇట్లా వస్తుంది. 2,100. ఓకే ఇది 2,100 అండి. ఓకే. కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్. ఓకే. పళ్ళు బ్లౌజ్ 1,700. ఓకే అండి. సో చూసారా ఈ శారీ కలర్ కానీ చెక్స్ కానీ చాలా బాగుంది. ఒక్కసారి చూడండి ఎంత బాగుంది చూడండి. చెక్స్ కానీ కలర్ వితౌట్ జరీ. ఈ సమ్మర్లో జరీ లేకుండా శారీస్ కట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో అలాంటి లైట్ వెయిట్ కలర్స్ కానీ చెక్స్ కానీ చాలా బాగుంది శారీ కూడా. ఇది కాటన్. 6 lines. కాటన్లో 6 lines కొంచెం పెద్దగా వస్తుంది బార్డర్. 6 line కొంచెం జరీ ఇస్తారు ఇక్కడ. సో పళ్ళు రన్నింగ్ బ్లౌజ్.
ఓకే 2500. ఇది 2500 అండి, మంగళగిరి కాటన్. ఇది 6 లైన్. నేను మీకు చూపించినవి కొన్నే కలెక్షన్స్. వీళ్ళ దగ్గర ఎవ్రీడే కొత్త కొత్త పీసెస్ తయారవుతూనే ఉంటాయి. వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి హ్యాండ్లూమ్ శారీస్ అనేది చాలా క్వాలిటీతో వస్తాయి. కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మీకు నచ్చినట్టయితే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళు అందులో కలర్స్ చూపిస్తారు. అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బూస్టప్ కోసం ఒక లైక్ చేయండి.